ఈరోజు మాకైతే చాలా స్పష్టంగా లేవు అనేది కనిపిస్తున్నట్టు మాకు కనిపిస్తుంది. ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది కేవలం అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పోలీస్ వ్యవస్థ అనేది మరి అధికారుల కనుసంగలలో వారికి ఇష్టానుసారంగా ఉంటేనే మరి అధికారులు అక్కడ బదిలీ కాకుండా ఉండే క్రమాలు మనము ఈ తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో చూస్తున్నాం. ముఖ్యంగా 22వ తారీఖు పొద్దున దళిత బంధు ధనికులకు కాదురా దళితులారా నిజమైన పేదలకు ఇవ్వాలి అని చెప్పి దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో మా దళిత కాంగ్రెస్ నాయకులు చిమ్మర్తి రాజని ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో రిక్షా పుల్లర్స్ కాలనీలో ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి వారి టీంతో పాటు బయలుదేరితే అది తెలుసుకున్న తెలంగాణ రౌడీ సమితి నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కండువాలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేసింది. అది కూడా మళ్ళా ఎంత జాగ్రత్తగా అంటే ఈ టిఆర్ఎస్ పార్టీ అధిష్టాన నాయకులు ఎవరైతే ఉన్నారో దళితులతో పట్టిపించే ప్రయత్నం జరిగిన సంఘటన ఇది మనం చూడొచ్చు. దళితులనే పంపించారు దళిత నాయకులు దళిత బంధు అడిగితే సరే మా వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. గంటల దాకా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిన జగిత్యాల సిఐ గారు మేము ముందు కంప్లైంట్ ఇస్తే దాని వెనకాల టిఆర్ఎస్ పార్టీ నాయకులను పిలిచి కౌంటర్ కంప్లైంట్ తీసుకొని ఫస్ట్ ఎఫ్ఐఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేసి మేము పోయి మా మీద దాడి జరిగింది మమ్మల్ని కొట్టిందని వీడియోలతో పాటు సిఐ గారికి చూపిస్తే మరి సిఐ గారికి కన్నున్నాయా లేవో తెలియదు. ఉల్టా ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎవరైతే దెబ్బలు తిన్నారో మా నాయకుల మీద ఎఫ్ఐఆర్ పెట్టి దాని తర్వాత మళ్ళా వెంటనే 10 నిమిషాలకు ఇంకొక ఎఫ్ఐఆర్ టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద పెట్టి కొట్టిన చెప్పి వీడియోలు చూపించినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే నేను వెంటనే 23వ తారీఖు నాడు నేను ఆ రిక్షా పుల్లర్స్ కాలనీకి పోయి నేను ప్రెస్ మీట్ పెట్టిన. ఇది పద్ధతి కాదు. దళిత బంధు అనేది నిజంగా దళితులకు కాకుండా దారిద్ర రేఖలో ఉన్న దళితులకు ఇవ్వాలి ఫస్ట్, దాని తర్వాతనే దళితులకు ఇవ్వాలని చెప్పి మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టుకుని వచ్చిన అనంతరం ఎవరైతే మన నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడి మీద రాళ్లతో కర్రలతో దాడి చేసి నెత్తి పగలగొట్టిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఆయనను దాడి చేస్తే ఎఫ్ఐఆర్ చేసి ఇంతవరకు నిందితులను ఇంతవరకు అరెస్ట్ చేయలే. కంటి దగ్గర మొత్తం గాయమై పుట్లు పడి ఈరోజు ఆయన హాస్పిటల్ పాలై ఉన్నాడు. అంటే దళిత బంధు అడిగితే దంచుతారా, దళిత బంధు అడిగితే కొడతారా? చూస్తున్నామా మరి? చలో టిఆర్ఎస్ పార్టీ నాయకులారా సవాల్ విసురుతున్నా. 90 మంది వచ్చినారున్నారు కదా, రండి మీకు ఎమ్మెల్యేలు వదిలేసి రండి. హైదరాబాద్ అంటారా, ఎక్కడ అంటారా, ఏ గ్రౌండ్ అంటారా, రండి. బస్తీ మీద సవాల్ ఒక్కనే వస్తా బిడ్డ, మీరు కూడా రండి. కేసీఆర్ దమ్ముంటే ప్రగతి భవన్ లా సెక్యూరిటీ లేకుండా 1 నిమిషం బయటికి రమ్మనండి. ముక్కు నేల రాకపోతే పేరు మార్చుకుంటాం. దళిత బంధు అడిగితే ఈ విధంగా తల బలం పట్టి ఎఫ్ఐఆర్ చేసి ఇంతవరకు అరెస్ట్ చేయకుండా ఎవరైతే దాడి జరిగిందో వారికి మొదటి తన కానిస్టేబుల్ పెట్టి సరే నిన్న ఫోన్ చేసినాం, ఇవాళ ఫోన్ చేసినాం కమిషనర్ గారికి. కమిషనర్ గారు మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. మీ సిఐ గారు టిఆర్ఎస్ పార్టీ నాయకుల కొత్తగా మారిండు, మోచి ఇంటికి తాగుతున్నాడు. మీ సిఐ గారు కంప్లైంట్ పెట్టమంటే కంప్లైంట్ పెడుతున్నాడు కానీ ఎఫ్ఐఆర్ అవుతుంది కానీ వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి స్టీఫెన్ రవీంద్ర గారికి అపాయింట్మెంట్ అడిగితే నిన్ననేమో బోనాలు, ఈ రోజు ఫోన్ చేస్తేనేమో మేము ఇస్తాం అపాయింట్మెంట్ అని చెప్పి పొద్దు నుంచి అపాయింట్మెంట్ ఇయ్యాక 3 నుంచి 5 గంటల దాకా ఎవరైనా జనరల్ పబ్లిక్ వచ్చి కలవచ్చు, మీరు రండి అని అంటే ఈ రోజు పూర్తి స్థాయిగా బృందం అక్కడికి వేరు. ఆ బాధితుని కూడా రమ్మని చెప్తే ఆ బాధితులు ఇంటి ముందుగా 2 కానిస్టేబుల్లను పెట్టి ఇంటి బయటికి రానియకుండా ఆ బాధితులు అడుగుతున్నారు. ఆ సీఏ అయినా కూడా మేము పోయి 3 గంటల నుంచి 5 గంటల వరకు
వెయిట్ చేసినాం మరి స్టీఫెన్ రవీంద్ర గారు వస్తారేమో అని. ప్రభుత్వాధికారులు ప్రజల సౌకర్యార్థం వాళ్ళు 3 నుంచి 5 గంటల దాకా ఎవరు వచ్చినా కూడా కలవాల్సిన అవసరం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మన కమిషనర్ గారు మరి ఎక్కడ పడుతున్నారో తెలియదు, ఏం గడ్డి పీకుతున్నారో తెలియదు. ఈ రోజు దళితుల మీద దాడి జరుగుతుందని ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని పోతే కూడా ఈ రోజు కమిషనర్ అవైలబిలిటీ లేకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? పోలీస్ వ్యవస్థ ఉన్నా కూడా ఉన్నట్ట లేనట్ట కమిషనర్ గారే ఈ నిద్రపోయే వ్యవస్థలో ఉంటే మేము ఇంకెవరికి చెప్పుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ మీడియా పరంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇదొక న్యాయం జరగాలి. ఎఫ్ఐఆర్ జరిగిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. దీని వెనకాల ముమ్మాటికి ఎమ్మెల్యే ఆరేపూడి గాంధీ మనుషులు ఉన్నారు. ఆరేపూడి గాంధీని హత్య చేయించే కుట్ర చేపిస్తున్నాడు. అతనికి ప్రాణహాని ఉంది. ఆయనకు వెంటనే సెక్యూరిటీ పెంచి ఆరేపూడి గాంధీని వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి. ఆయన దత్తబంధు ఎవరో కేసు ఇచ్చిండో వాళ్ళందరూ లక్షాధికారులే. దానికి కూడా ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నాం మేము. పిలవండి, రాష్ట్రంలో ఎక్కడైతే మీరు దత్తబంధు ఇస్తున్నారో ఆ లిస్టు పట్టుకొని రండి, వాళ్ళని పిలవండి. వాళ్ళకంటే దారిద్ర రేఖలో ఉన్న మా దళితులను నేను తీసుకొచ్చి చూపిస్తా. కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, వాళ్ళ దగ్గర డ్రైవింగ్ చేసేటోళ్లకు, వాళ్ళను ఉంచుకున్న వాళ్ళకు వీళ్ళకు దత్తబంధు ఇస్తున్నారు. కానీ నిజంగా అర్హులైన దళితులకు దళిత బంధువులు రావట్లేదు. దీనికి కాదు మా న్యాయశాఖ నుంచి కూడా మేము కోర్టుకి ఆశ్రయిస్తున్నాం. ఇక తప్పకుండా కోర్టు పెట్టి ఎక్కుతాం. దళిత బంధు ఏదైతుందో నిజంగా దారిద్ర రేఖలో ఉన్న మా దళితులు ఎవరికైతే తిండి లేదో, ఎవరికైతే ఇల్లు లేదో, ఎవరికైతే బట్ట లేదో, ఎవరైతే నిజంగా చదువుకొని ఈరోజు ఉద్యోగం రాకుండా ఈ దళితులు పాలించే ఈ రాష్ట్రంలో ఉన్నారో వారికి రావాలి దళిత బంధు తప్ప బంగారు వాళ్ళకి, ఫార్చునర్ కార్డుల వాళ్ళకి ఈ రోజు నెలకు కాగానే 5 లక్షల రేట్లు వస్తున్న ఈయన కొడుకులకు వీళ్లకు దళిత బంధు ఇస్తున్నారు. అవి కాకుండా మా డిమాండ్ ఏంటంటే తలను వాళ్ళకు కొడుతున్నారు. పోలీస్ కేసులు పెడితే అరెస్ట్ చేయట్లేదు. ఇది ఎంతవరకు న్యాయం అడిగితే ఉంటా వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ దయచేసి మరొకసారి ఈ మీడియా పరంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వెంటనే ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఫస్ట్ మాకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి. ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది. రింపాలు పెట్టుకుంటే కాదు. భద్రత మాదే, బాధ్యత మాదే, ఉంటాం మేము మీ కొరకు అంటారు కదా, మరి మా కొరకు ఉంటే ఎక్కడ ఉంటారు, ఎక్కడ పండుకున్నారని చెప్పి ఈ పత్రికా విలేకరుల సమావేశాలు నేను అడుగుతున్నా. మీరు ఆఫీస్ కి రాదు, మీ అపాయింట్మెంట్ అడిగితే దొరకదు, ముఖ్యమంత్రి ప్రతి భవన్ నుంచి బయటికి రాడు. మరి మేము ఏం చేయాలి? మా భద్రత మాది, బాధ్యత నాది అని మీరు చెప్పుకుంటారు. మా భద్రత ఎక్కడ పోయింది? తనను వాళ్ళు ఇచ్చుకొని రక్తము నేల పాలవుతుంటే అది చూసుకుంటా పోలీస్ వ్యవస్థ ఈ రోజు సిఐ తీరుకుంటా కాదు. నిజంగా ఇంత నిర్లక్ష్య వ్యవహారము, ఇంత నిర్లక్ష్య ధోరణి. మరి మీరు మనుషులే కదా, మీకు పిల్లలు లేరా? పోలీస్ వ్యవస్థ ఉండి ఈ రోజు మాకు న్యాయం జరగకుండా, మాకు భద్రత లేకుండా ఉంటే మేము ఎక్కడికి పోవాలి? ఎవరి దగ్గరికి చెప్పుకోలేకే పోవాలి? తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నది ఇటువంటి సంఘటనలు చూడడానిక. దళితులతో కొట్టించే దరిద్రమైన పాలన ఎవరైనా చేస్తున్నాడంటే ఈరోజు ఈ కేసీఆర్ పంట కొట్టడానికి మేమందరం ముందరికి బయలుదేరి తప్పకుండా దళిత బంధు మీద ప్రశ్నిస్తాం. ఎవరికైతే వచ్చిందో వాళ్ళని ప్రశ్నిస్తాం, మీరు ఇచ్చిన వాళ్ళని ప్రశ్నిస్తాం. నిజంగా రాని వాళ్ళని కూడా తీసుకొచ్చి ముందర కూర్చోబెట్టి తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నించి వాళ్ళని దళిత బంధు ఇచ్చేదాన్ని మేము పోరాడతాం. మాకు ఏమైనా అడగంటే అవసరం లేదు. మాకు మీ 10 లక్షల ముష్టి మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది మా ఆత్మగౌరవం. మా ఆత్మగౌరవం మీద మీరు దెబ్బతీస్తా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని ఈ పత్రికా విలేకరుల సమావేశంలో చెప్తున్నాం. దళిత బంధు మీద కూడా కేసేస్తాం, ముమ్మాటికి కేసేస్తాం. నిజంగా ఎందుకు కేసేయాల్సిన అవసరం వస్తుంది అని అంటే ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి కాబట్టి కేసేయాల్సిన అవసరం వస్తుంది. దళిత కాంగ్రెస్ పక్షాన మా అడ్వకేట్ ఉదయ్ గారు మేము వెంటనే కేసు వేసి ఏదైతే దళిత బంధు బెనిఫిషియరీస్ లిస్ట్ ఉందో అది నిజంగా అట్టడుగు వర్గాలకు మొట్టల నుంచి రావాలి. దానికి ఏదైతే మీరు క్రైటీరియా పెట్టినారో ఆ క్రైటీరియా ఫస్ట్ పేదలకు రావాలి, దాని తర్వాత వచ్చే దళితులకు రావాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి దళిత బంధు వచ్చేంత వరకు మేము పోరాడతాం. కానీ ముందు నిజంగా దళిత బంధు ఎవరి కోసం ఉందో వారికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు చిరుమతి రాజు మీద జరిగిన దాడి, ప్రజాస్వామ్యం మీద దాడి, ఈ రోజు ఇష్టానుసారంగా తలను వాళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి కారణం ఎవరు అంటే ముమ్మాటికి పూర్తి స్థాయిగా ఇది కేసీఆర్ దీనికి కారణం అని చెప్తా. ఈ దాడి వెనుకాల షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరేపూడి గాంధీ మరియు వారి మనుషులు ఉన్నారు. పూర్తి స్థాయిగా వెంటనే ఆరేపూడి గాంధీ మీద కూడా కేసు పెట్టాల్సిందే. ఎవరైతే ఈ దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. చేసేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది.
ఇప్పటికీ పత్రికా విలేకరుల సమావేశం నుంచి చెప్తున్నాం, మిస్టర్ స్టీఫెన్ రవీంద్ర మీరు ఎక్కడున్నా మీరు వినండి. ఎందుకంటే మీ ఆఫీస్కి వస్తే మీరు అవైలబిలిటీలో ఉండరు, మీ స్టాఫ్ కూడా చూసుగా ప్రవర్తిస్తారు. ఎందుకు వచ్చి రయ్యా అన్నట్టు చూస్తారు. దళితులు చచ్చిపోతున్నారు, రోడ్ల మీద పడుతున్నారు. దయచేసి మీరు కొంచెం కళ్ళు తెలుసుకొని మీ పోలీస్ వ్యవస్థ దయచేసి ఇటువంటి దాడులను అరికట్టే విధంగా మీరు తప్పకుండా ముందరికి రావాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ చేయడం మీకు చేత కాకపోతే చెప్పండి, వాళ్ళు ఎక్కడున్నారో మేము కార్యకర్తలు లేక మేము తెచ్చి మీకు ముందర పెడతాం. ఎఫ్ఐఆర్ చేయడం కాదు మాకు ఇంపార్టెంట్. వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళను కడగడాలని పంపించేదాకా పోలీస్ వ్యవస్థ పనిచేయాలి. ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.